హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకున్నా. ఈ రోజు బ్లాగ్ అయితే కొంచెం లేట్ అయిపోతుంది, కుదరలేదు, లేట్గా అయితే అప్లోడ్ చేసిన. వాషింగ్ మిషన్ అయితే సండే రోజు తీసుకున్నాం కదా. ఇది వచ్చేసి మేము ఎల్జీలో తీసుకున్నాము. మాకు 17,000 పడింది. ఈఎంఐలో తీసుకున్నాం. మంత్లీ 1,500 ఎంతో పడుతుందని అయితే చెప్పారు మా వారు. సో ఇది ఈఎంఐలోనే తీసుకున్నాం, నమ్మకపోయినా. సో బట్టలు అయితే తీసుకొని ఇంకా పక్కకైతే పెట్టానా. ఈ రోజు నుండి సీడ్ సైక్లింగ్ చేద్దాము. పీరియడ్స్ అయితే వచ్చాయి ఫైనల్గా. ఇంకా సీడ్ సైక్లింగ్ కోసం అని చెప్పి ఫ్లాక్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ రెండు అయితే డ్రై రోస్ట్ చేసి అప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా సీడ్ సైక్లింగ్కి. అవి అయితే ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఇప్పుడు తింటున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ అయినా తినచ్చు, మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు తినండి. 2 spoons తినాలి. అదొక స్పూన్, ఇదొక స్పూన్ తినాలి. దానివల్ల ఏంటంటే మనకు ఓవులేషన్ అనేది కరెక్ట్గా అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే అట్లీస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం. సో ఈసారైనా గట్టిగా చేయాలని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. కానీ చాలా నీరసంగా, డల్గా, చిరాగ్గా అలా ఉంటుంది కదా పీరియడ్స్ అంటే, ఇంకా తెలిసిన విషయమే. సో మొత్తానికైతే ఇది తినేసిన తర్వాత బయటకైతే వెళ్ళి బట్టలు అయితే ఆరేద్దామని చెప్పి వెళ్తున్నాయి. ఎండలు అయితే అద్దరిపోతున్నాయి అసలు. బాబోయ్ ఎంతలాగా ఉన్నాయో ఎండలు, అసలు అల్లాడిస్తున్నాయి. నేను ఒక మంచి వీడియో పెట్టాను, కానీ మంచి వీడియోలో అసలు ఎవరు చూడరు, అదే నాకు అర్థం కాదు. సో మన లేడీస్ కోసం యూజ్ అయ్యే వీడియో అయితే పెట్టానా, చూస్తే ఒట్టు అబ్బా అంతే ఉంటుంది. సర్లే కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే 2 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆ సర్ప్రైజెస్ ఏంటో గెస్ట్ చేయాలి కూడాను. రేపైతే రివీల్ చేస్తాను. ఇవాళైతే ఓన్లీ ఖాళీ బాక్సెస్ అయితే చూపిస్తాను. ఒకేసారి ఇన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా చెప్తాను ఈ వీడియోలోనే. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. వాషింగ్ మిషన్ అయితేనేమో మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అంటున్నా కదా, ఈ వీక్లోనే వస్తారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా బట్టలు చాలా అయిపోతాయి. ఇప్పుడే నేను రోజు ఉతుకుతానే ఉంటాను. ఇంకా పిల్లలతో మనతోటి చాలా బట్టలు వస్తూనే ఉంటాయి. ఇంకెప్పుడైనా దుప్పట్లు అవి ఇవి అయిపోతే చాలా. ఇంకా వాళ్ళిద్దరు అంటే మా అత్తయ్య ఏమో 2 పూట్ల స్నానం చేస్తారు. చాలా బట్టలు ఓన్లీ మా అత్తయ్యే వస్తాయి. ఇక మా ఆయన నువ్వు ఉతకలేవులే ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి బుక్ చేశారు. ఫ్రిడ్జ్ ఏమో మీరు ఎప్పటి నుంచో నాకు సజెస్ట్ చేస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ తీసుకో అక్క, అన్నీ పాడవకుండా ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి ఇవి హలీమ్ సీడ్స్ అనమాట. ఫ్రిడ్జ్ విషయం చెప్తానుండండి. ఫస్ట్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి. ఇవి హలీమ్ సీడ్స్ ఎందుకంటే మనకి ఐరన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది లేడీస్కి. హలీమ్ సీడ్స్ అనే ఒక సీడ్స్ ఉంటాయని నేను యోగా క్లాస్లో జాయిన్ అయ్యే వరకు తెలియదు. ఇవైతే మనము ఒక 5 hours నానబెట్టిన తర్వాత లెమన్ కలుపుకొని తాగేయచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి ఐరన్ అయితే పట్టిద్ది. సో మనకి మామూలుగా 100 ఎంత ఉండాలి కదా, నాకైతే 40 ఉందంట. కొంతమందికి అయితే అస్సలు ఉండదంట, చాలా తక్కువ 10 కూడా ఉండిద్దంట. ప్రెగ్నెన్సీకి అన్నిటితో పాటు ఐరన్ కూడా చాలా ముఖ్యం. అండ్ ఆకుకూరలు ఎక్కువ తింటూ ఇవన్నీ తీసుకోవడం వల్ల బెటర్. సో ఫస్ట్ టైం అయితే తాగబోతున్నాను. అసలు ఎలా ఉండిద్ది ఏంటో కూడా తెలీదు. 1 spoon అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇంకా నాకు పూనకం వచ్చినట్టు ఇప్పుడైతే డేట్స్ తింటున్నాను. ఖర్జూరం తినడం వల్ల కూడా మనకైతే చాలా మంచిది. 2 dates అయితే తినేస్తున్నాను. హబీబాబు ఏమో టీవీ చూస్తున్నాడు. ఎట్లయినా టీవీ బాగా కట్ చేయాలని చెప్పి ఈరోజు ఏం చేశానంటే రిమోట్లో బ్యాటరీస్ తిప్పి పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం నుంచి టీవీ అస్సలు చూడనివ్వలేదు. ఇంకా సర్లే అని కాసేపు చూడనిస్తాను. అయితే పిచ్చి ఏం చూడడు, కొంచెం ఇన్ఫర్మేటివే చూస్తాడు. ఓ పక్కనేమో సబ్జాలు నానబెట్టాను, అవి లెమన్ వాటర్ కలపమన్నాడని చెప్పి. సో సబ్జాలు ఏముంది, ఊరికే అయిపోతాయి కదా. ఇంకా లెమన్ వాటర్ అయితే రోజు ఇస్తున్నాను హవీకి. సో ఇమ్యూనిటీ పెరుగుతుంది, సమ్మర్కి హైడ్రేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి. సో సబ్జాలు ఇచ్చినప్పుడు తాగుతాడు, కానీ మామూలుగా తాగినంత ఎక్కువ తాగడు, కొంచెమే తాగుతాడు. ఎక్కువ అంటే మళ్ళీ ఎన్నో అనుకున్నారు, టీ గ్లాస్ తాగుతాడు మామూలుగా. ఇంకా ఇవి కూడా తాగడు. ఇప్పుడు చూడండి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు, హనీ లాగేసుకున్నాడా, తర్వాత తెలివిగా చైర్ తెచ్చుకున్నాడు. సో ఫ్రిడ్జ్ ఎందుకు తీసుకున్నామంటే మేము ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు చాలా సరుకులు పాడైపోతుంది. మేము వెళ్ళామంటే నెలలు రా, మీకు తెలిసిన విషయమే కదా. కూరగాయలు కూడా చాలా వరకు పాడైపోతున్నాయి. సగం పాడేయడం, సగం వండుకోవడం, సగం సరుకులు పడేయడం, సగం ఉంచుకోవడం. సో ఇలా వేస్ట్ అయ్యే దానికంటే ఒకేసారి మేము ఇప్పుడు మొన్న ఒక ఫ్రిడ్జ్ వచ్చింది కదా, అదేమైందంటే కిందన ఆనియన్ ట్రే రాలేదని రిటర్న్ పెట్టేసాం. మళ్ళీ అది కాకుండా వేరేదైతే తీసుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది ఎల్జీలోనే తీసుకున్నాడు మా ఆయన ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది వచ్చేసి 18,000 పడింది. ఇది 2026 మోడల్ అనమాట. సాయంత్రం వస్తుంది కొరియర్. ఈరోజు రావాలని ఉంది, మరి ఇంకా రాలేదు, చూడాలి. ఇంకా హెయిర్ ఫ్రైయర్ ఏమో కేవలం హవి కోసం, అలాగే మాకు కూడా మంచిది. అంటే 90% ఆయిల్ తగ్గుతుంది. అండ్ దానిలో చాలా బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ చాలానే ఉన్నాయి. నిదానంగా నేర్చుకొని అన్ని డీటెయిల్డ్గా చూపిస్తాను వీడియోలో. అండ్ నిన్న శోభా ఆంటీ కూడా అప్పడాలు వేపడం, అదే పాపడ్స్ వేపడానికి రావట్లేదు, అది చూడండి అని అయితే చెప్పారు. ఇంకా ఇదొక సర్ప్రైజ్ అన్నాను కదా. సో నేను నాకు శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీతో హవీకి అయితే ఒక చిన్ని రింగ్ చేయించాను. దాని తర్వాత నేను నాకు ముక్కు పుడక కొనుక్కున్నాను. తర్వాత ఒకేసారి మా అత్తయ్యకి మా అమ్మకి ఫిబ్రవరిలో ఇద్దరికి ముక్కు పుడకలు కొనిపెట్టాను. కానీ మా ఆయనకైతే ఇప్పటి వరకు సింగిల్ రూపీ కూడా గిఫ్ట్ నేను చేయలేకపోయాను. సో మా ఆయన ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో ఉన్న ఒక ప్రోడక్ట్ అనమాట. ఇది ఏంటిది అని గెస్ చేయండి. ఇదైతే నేను మా ఆయనకి గిఫ్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో అదన్నమాట. ఇప్పుడైతే అది అన్బాక్సింగ్ చేయము. ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారం సెంటిమెంట్ మాకు ఎక్కువ. మా హస్బెండ్కి మంగళవారం ఏం చేసినా అది డబల్ అయింది అని చెప్పేసి. మీరు కూడా నమ్ముతారా ఈ విషయాన్ని?
సో అందుకే ఇంక పక్కనైతే పెట్టేసాము. ఇంకా రేపైతే మంచిగా హెడ్ బాత్ చేద్దాంలే, హెడ్ బాత్ చేసి పసుపు కుంకాలు పెట్టుకొని పూజ చేసుకొని స్టార్ట్ చేద్దామని చెప్పి. సో ఇంక ఇక్కడైతే నేను కిచెన్లో ఎక్కడ చూసినా అన్ని గందరగోళం చిందరవందరగా ఉన్నాయి. ఒక్క రోజు లేచి కానీ సర్దలేదు అంటే అసలు ఇల్లులానే ఉండదు, ఎందుకో అర్థం కాదు అసలు. సో కూరగాయలు చెక్కులు తొక్కులు అవి ఇవి వాళ్ళు ఎందుకో తెలియదు, నాకు హెడ్ఏక్గా కూడా అనిపిస్తుంది. ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల కూడా హెడ్ఏక్ వస్తుంది కాదనను. సో కొన్నిసార్లు అన్నెసెసరీగా కూడా నేను ఫోన్ చూస్తూ ఉంటాను, నా మీద నాకే చిరాకు కూడా వచ్చిద్దిలేండి, అది పక్కన పెట్టేయండి. సో అదనమాట, ఈ రోజు నుండి అయితే డైట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పినవి మీకు కావాలి అంటే ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, లేదంటే మీరు బయటైనా కొనుక్కోవచ్చు. సో సీడ్ సైక్లింగ్ వల్ల అయితే మనకి ఎటువంటి నష్టం అయితే ఖచ్చితంగా ఉండదన్నమాట. దాని తర్వాత వచ్చేసి మనము ఇక్కడ అంతా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా చాలానే ఎందుకు తీసుకున్నామని చెప్పాను కదా, ఫ్రిడ్జ్ అయితే ఇంకా అవన్నీ పాడైపోతుంది అని తీసుకున్నాము. ఎయిర్ ఫ్రైర్ ఏమో ఏమన్నా రెసిపీస్ చేయడం కోసం, వాషింగ్ మిషన్ అయితే మా అత్తయ్య వాళ్ళ కోసం, ఇంకొకటి అయితే నేను మా హస్బెండ్కి గిఫ్ట్ చేద్దాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనకి ఏంటంటే ఇట్లా గోల్డ్ కానీ లేకపోతే ఏమన్నా వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. డ్రెస్ అనుకోండి ఏముంది, అదేం పెద్ద ఇది కాదు కదా అనిపించింది నాకు, అందుకే ఇంకా నేను తీసుకోలేదు. సో ఫస్ట్లో అయితే మా అమ్మకి మా అత్తయ్యకి అయితే కొన్నాను కదా, ఆడవాళ్ళకి ఏంటంటే చీరలు డ్రెస్సులు అంటే ఇష్టం ఉండిద్ది కాబట్టి ఫస్ట్లో నా బడ్జెట్ అంతే కాబట్టి చేశాను అనమాట. సో అది సంగతి. ఇక్కడైతే మొత్తం అంతా సర్దుకోవడమే సరిపోయింది, మొత్తం అంతా నీట్గా సర్దేసుకుంటున్నాను. అవి పడుకున్నాడు ఇప్పుడే, ఇంకా అవి పడుకున్నప్పుడే ఏం చేసినా ఎన్ని ఆట ఆడినా సరే అవి పడుకున్నప్పుడు నాకు పడుకోవడానికి అస్సలు కుదరదు, ఇంక అప్పుడే ఫాస్ట్గా సర్దుకుంటాను. సో ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంటే మనసు అనేది అంత ప్రశాంతంగా ఉండిద్ది, అవునా కాదా చెప్పండి మీరే. ఈ కార్డ్ సెట్ నేను మీషో నుండి తీసుకున్నా, ఇది ప్యూర్ కాటన్ అండ్ ది పెయిర్ ఆఫ్ 2 కాంబో ఆఫ్ 2 వస్తాయి, ఇది కాకుండా ఇంకొక కలరు. నా డీల్స్ ఇవన్నీ రీల్స్ ఎక్కువ మీషో లింక్స్వి ప్రొడక్ట్స్ రివ్యూస్ కావాలి అంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ని పేజ్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీషో రివ్యూస్వి ఇన్స్టాలో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన లింక్స్ రావు, మళ్ళీ నేను పోస్ట్లో ఇచ్చిన కమ్యూనిటీలో ఇచ్చినా కూడా చూడకుండా లింక్స్ అంటూనే ఉంటారు కదా అని చెప్పేసి నేను ఎక్కువగా ఇక్కడ పోస్ట్ చేయను, తక్కువ బాగా వైరల్ అయినవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి మీకు కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కిందన, అక్కడైతే మీరు కామెంట్ చేసేయండి. సో ఇంక ఇక్కడ మొత్తానికి కిచెన్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకున్నా, అవి మాత్రం లెగలేదు. ఇంకా కొన్ని వీడియోస్ ఉంటే షూట్ చేసుకున్నాను. కిచెన్ అయితే నా వల్ల అయినంత వరకు సర్దుకోవడానికి ట్రై చేశాను. ఇంకా మొన్ననే సరుకులన్నీ కూడా తీసుకురావడం వల్ల చాలా సరుకులు అవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. ఏదేమైనా సరే ఆడవాళ్ళు ఒక్కరోజు పని చేయకపోయినా ఇల్లులానే ఉండదు, ఎంత నీట్గా సర్దుతానే ఉన్నా మళ్ళా పాడవుతానే ఉండిద్ది. దాన్నే ఇల్లు అంటారు ఏమో అనిపించింది నాకు చాలాసార్లు. ఇంకా మంత్ స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అబ్బా, మనకి అన్నీ సర్దుకోవాలి కదా. ఇంకా నేనేంటంటే నాకు కౌంటర్ టాప్ పైన అంతా ఖాళీగా ఉంటేనే ఇష్టం, కానీ అస్సలు అవ్వట్లేదు, ఏయో ఒకటి ఫుల్ అవుతానే ఉంటున్నాయి. సో అట్లా అయితే జరుగుతుంది మొత్తానికి. ఇక్కడ అయితే కిందన చాలా వరకు సరుకులన్నీ ఒక బాక్స్లో పెట్టేసాము, ఇది డిమార్ట్లో తీసుకున్నాము. ఇంకా సరుకులు అక్కడ ఇక్కడ పెడితే ఎక్కడ అయిపోతున్నాయి, మర్చిపోతున్నాము, ఇంకా అలాగ వదిలేస్తున్నాం అని చెప్పేసి ఇంకా సరుకులు అంటే ఇది ఒక్కటే, ఇంకా అన్ని ఇందులోనే చూసుకోవాలన్నట్టుగా అయితే దీనిలో సెట్ చేసి కిందన పెట్టేసాను, కనిపిస్తుంది కదా అని చెప్పి. ఇంకా బియ్యం బస్తా కూడా తీసుకొచ్చారు 10 kgsది, ఇంకా అది కూడా లోపలే పట్టించేస్తున్నాను. మొత్తానికి ఎట్లా సెట్ చేసేసాను అబ్బా, అలా జరిగిపోయింది. అస్సలు ఎంత బ్యాక్ పెయిన్ వస్తుందో కానీ తప్పదు, ఏ పని తప్పించుకోవడానికి కుదరదు కదా ఆడవాళ్ళకి, ఇంకా ఏం చేయలేము. కానీ అంత సివియర్గా అసలు బాగా రెస్ట్ తీసుకోవాలన్నట్టు అయితే లేదు. నాకు కూడా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు, ఏదో ఒక పని చేయడమే ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే యాక్టివ్గా ఉంటామని నేను నమ్ముతాను, అవునంటారా కాదంటారా చెప్పండి. ఇంక ఇక్కడైతే మొత్తానికి ఇట్లయితే సెట్ చేసాము. అత్తయ్య వాళ్ళు వస్తే మామిడికాయ పచ్చడి పెట్టించాలి, అన్నీ వచ్చాయి కదా. సో ఇక్కడైతే అంతా అయిపోయింది. లేదా మామిడికాయ పచ్చడి పెట్టినా చికెన్ పచ్చడి అలాంటి ఏమన్నా వెరైటీ పచ్చళ్ళు ఏమన్నా ట్రై చేద్దాం అనేది నాకైతే చెప్పేసేయండి. అండ్ ఈ మధ్య షార్ట్స్లో కొన్ని జోక్స్ వీడియోస్ పెడతా ఉన్నా కదా, రియల్గా జరిగాయి అబ్బా, మా ఆయన వేసే జోకులు ఇవి కానీ వీడియోస్ పెడితే మిలియన్స్లో వ్యూస్ వెళ్తే అట్లా చేస్తాడనమాట. సో మొత్తానికి మనకి సోక్ అయిపోయినాక ఇట్లా అయితే తయారైన హలీం సీడ్స్ ఇంకా కొంచెం లెమన్ అయితే కలిపేసుకొని తాగుతున్నాను. ఈవినింగ్ అప్పుడు టైం 4 అట్లా అవుతుంది. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, మరి చండాలంగా అయితే ఏం లేవు, బాగానే ఉన్నాయి. కానీ ఒకసారిగా కొత్త కదా అందుకని అట్లా అనిపిస్తుంది అంతే. సో మార్నింగ్ నుంచి ఎదురు చూస్తుంటే 6:30కి అయితే ఫ్రిడ్జ్ వచ్చింది. వీళ్ళకి అసలు ఎంత బద్ధకం అంటే అమ్మో, ఎంత అసలు ఏం తీయట్లేదు, ఏం చూపించట్లేదు. మొన్న వచ్చిన వాళ్ళు అయితే చాలా నీట్గా
అన్నీ తీసి, అన్నీ సెట్ జేసి, కింద అట్టపెట్టెతో సహా తీసేసి వెళ్ళారు. వీళ్ళసలు పైపైన తీసి మళ్ళా డబ్బులడుగుతున్నారబ్బా అసలు. అసలు యాపోడు చెప్పలే గదా! సో, ఈసారయితే మేము బ్లూ కలర్‌లో తీసుకున్నాం. దీని అన్బాక్సింగ్ గూడా రేపే. అంటే రేపే స్టార్ట్ జేస్తాం. పసుపు, కుంకాలు పెట్టి పూజ చేసుకొని. ఎందుకంటే పెద్ద వస్తువులు గాబట్టి మనము ఊరికే అల్లటప్పగా తీసుకోగూడదు. ఇంకిది 2026 లాంచ్ న్యూ మోడల్. ఒక 2-3 మెంబర్స్‌కి ఈజీగా సరిపోయిద్ది. ఇంకా ఇప్పుడైతే నేనింక డీటెయిల్‌గా గూడా ఏం జూపియట్లా. ఇక అవి ఏమో వాళ్ళ నాన్నొస్తాడు అని చెప్పేసి బయట వెయిట్ చేస్తా ఉన్నాడు. ఫ్రిడ్జోళ్ళు రాగానే ఏంటి ఇది బ్లూ కలర్‌లో వచ్చింది, రెడ్ కలర్ కదా మాది అంటున్నాడు. నేనే అన్నాను రెడ్ ఒద్దు. రెడ్ ఎంత చూస్తూనే ఉంటాం గదా! అని చెప్పంటే ఇంక మా వారు బ్లూ అయితే బుక్ చేశారు. ఎలా ఉందో చెప్పండి. ఇక దాని తర్వాత ఇక్కడ స్టోరీస్ అయితే చెప్పుకుంటున్నాము. ఇంతేనబ్బా ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఎవరు చూసారు, ఎవరు చూడలేదు, ఏంటి అని చెప్పేసి. సో, దయచేసి కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. సో, ఇక్కడ ఈ స్టోరీ టెల్లింగ్ బుక్స్ అయితే చాలా బాగా ఇంట్రెస్ట్‌గా వింటాడు. హవికి చాలా ఇష్టం అనమాట. అంత ఇంట్రెస్ట్‌గా వింటాడు. చక్కగా అడుగుతాడు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు, కథలు చెప్తాడు. అట్లుంటది మొత్తానికి. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చిన్నప్పుడు ఎప్పుడో తీసుకున్న హెల్మెట్‌ని ఇప్పుడైతే పెట్టుకొని ఆడుకుంటున్నాడు. శివ శివ అని చెప్పి సైకిల్ మీద ఎక్కి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.